అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. బలూచిస్తాన్ లో బాంబు పేలింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటి నుంచి కూడా బలూచిస్తాన్ లో చీమ చిట్టుకుమన్నా కానీ మనందరికి కూడా ఆసక్తి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది. పైగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎక్కడెక్కడో పాకిస్తాన్ సైనికుల్ని తరిమి కొడుతున్నటువంటి సంఘటనలు, దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఇన్ని రోజులు చూస్తున్నాం. ఇప్పుడైతే కిల్లా అబ్దుల్లా జిల్లా అంటే బలూచ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి కిల్లా అబ్దుల్లా జిల్లాలో ఒక మార్కెట్లో బాంబు పేలింది. 4 ప్రాణాలు కోల్పోయారు, ఒక 20 మంది దాకా గాయపడ్డారు. అయితే ఈ బాంబు పేల్చింది ఎవరు? ఇప్పుడు ఇది $1 బిలియన్ క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ జనాన్ని టార్గెట్గా చేసుకుని ఎక్కడా కూడా మందు పాత్రలు పెట్టిన పరిస్థితి కానీ బాంబులు పేల్చినటువంటి పరిస్థితి కానీ లేదు. కేవలం పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్గా చేసుకుని చేసినటువంటి యుద్ధం లేదా వాళ్ళని పారదోలేటువంటి ప్రయత్నం పాకిస్తాన్కి చెందినటువంటి సాయుధ బలగాలను మాత్రం టార్గెట్ చేసుకుంటూ ఉన్నాయి. సో ఇది జనావాసాల్లో ఈ బాంబు పేలడం అనేది, పైగా మార్కెట్ ఏరియాలో బాంబు పేలడం అనేది ఇది ఉద్దేశపూరితంగా బలూచిస్తాన్ ఉద్యమకారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా జరిగిందనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. అలానే పాకిస్తాన్ ఇప్పుడు కూడా పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. కిల్లా అబ్దుల్లా జిల్లాలో మొత్తం జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాద మోకలకి సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం శరవేగంగా జరుగుతున్నట్టుగా పాకిస్తాన్ అధికారికంగా చెబుతుంది. సో ఇది నిజంగా ఉగ్రమోకల కుట్ర లేదా బలూచ్ ఉద్యమకారులని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర అనేది తెలియడానికి కొద్దిగా సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.